చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం నైతే తీసుకొని 2-3 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు బెల్లం, కొబ్బరి తురుము 3 స్పూన్లు, ఇలాచి, గ్రైండ్ చేసిన తడి బియ్యం పిండి 1 కప్పు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం, అదే కప్పుతో 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో కొబ్బరి, ఇలాచి, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా ఇందులో బియ్యం పిండిని వేసుకొని ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో మీకు నచ్చిన షేప్లో కుడుములను అయితే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఆవిరి పైన ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టేస్టీగా ఉండే కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.